కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో గూండాయిజం పెరిగిపోయిందని, ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే సైతం అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిని ఖండించారని గుర్తు చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. దేశ యువత, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, రాబోయే రోజుల్లో యువతే బీజేపీకి తగిన సమాధానం చెబుతారని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఎక్కడెక్కడైతే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు కేవలం గుండా రాజ్యాలు చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైతే అభిషేక్ బెనర్జీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు స్వయంగా మమతా బెనర్జీ గారితో మాట్లాడి ఎలాంటి సాయం కావాలన్నా కూడా, అంటే హెల్త్ కి సంబంధించిన హాస్పిటల్ సపోర్ట్ కావాలన్నా కూడా చేయడానికి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది.